ఆటమ్ ప్రైమ్ వీడియోలో నిన్న నైట్ నుంచి స్ట్రీమ్ అవటం స్టార్ట్ అయింది. సినిమా గురించి మాట్లాడితే నచ్చింది గైస్ నాకు. యాక్చువల్లీ ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకున్నా కానీ ఓటీటీ ఎప్పుడు ఎవరో చెప్పలేదు. నిన్న నైట్ సర్ప్రైజింగ్గా రిలీజ్ చేశారు. రియల్లీ స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్ అయింది. అక్కడ నేను కూడా ఉన్నా అనే రేంజ్లో ఇన్వాల్వ్ చేసింది మూవీ లోపలికి. ఒక థియేటర్ ఆర్టిస్ట్ గ్రూప్ ఉంటుంది. అందులో ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళంతా మగవాళ్ళే. ఒకసారి ఒక టైంలో ఒక పర్సన్ ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్ చేస్తాడు, ఎవ్వరూ లేని టైంలో. ఇక ఎవరు చేశారు అనే దాని గురించి ఆటమ్ మూవీ ఉంటుంది. సినిమా అంతా కన్వర్జేషన్స్ ఉంటాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 70% మూవీ ఒక ఇల్లు, ఒక టేబుల్ చుట్టూ ఆ 12 మెంబర్స్ ఎవరు ఇప్పుడు ఏం చెయ్యాలి అని జరిపే డిస్కషన్స్ ఉంటాయి. అండ్ అవి ఎంత సాలిడ్గా ఉంటాయంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్. నేను యాక్చువల్లీ కన్వర్జేషన్స్కి పెద్ద ఫ్యాన్ కాదు, చాలా రేర్గా నచ్చుతాయి ఇవి. వాటిల్లో ఇదొకటి అయిపోయింది ఇప్పుడు. ఎందుకు కన్వర్జేషన్స్ ఎంగేజ్ చేస్తాయంటే సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది మొత్తం. ఎవరు చేశారు, హూ ఈస్ దట్ బ్లాక్ షీప్ అని, అండ్ మల్టిపుల్ అసెంప్షన్స్. వాడా వాడా వీడా చూసే నన్ను లోపలికి లాక్కెళ్ళిపోయింది. ఇదొక్కడే కాదు, ఇంకా స్టోరీలో టర్న్స్ వస్తాయి మధ్య మధ్యలో, అండ్ ఒక పెద్ద ట్విస్ట్ చివర్లో. ఆ థర్డ్ యాక్ట్ అయ్యాక రే ఏం మాట్లాడుతున్నావురా, ఇంత జరిగాక అలా చేసావేంటి అని ఆ క్యారెక్టర్ని అనుకున్నా. ఆ థర్డ్ యాక్ట్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ హైలైట్. ఫన్నీ, యాంగ్రీ, థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ అన్నీ కలిపి ఇచ్చింది. మనిషి తనకు కావాల్సిన దానికోసం ఎలా మారుతాడు, ఏజెంట్ ట్రస్ట్, లోపల ఉన్న సెల్ఫిష్ క్యారెక్టర్ని ఏం చెయ్యలేవు అని చూపిస్తారు. చాలా రియాలిటీగా ఉంటాయి క్యారెక్టర్స్ డిజైనింగ్. అవకాశం, ఆశ, ఆడవాళ్ళ పట్ల సొసైటీ ఎలా ఉంటుంది, డబ్బుతో లింక్ అయ్యే జీవితం, వీటిపై చాలా క్లియర్గా ఇస్తారు. ఒక హాలీవుడ్ మూవీ ఉంది కొంచెం ఇలాగే, ఎప్పుడుదో అది, పేరు చెప్పను. దాని పాయింట్ వేరే కానీ బట్ ఈ కన్వర్జేషన్స్ అదే ఫిల్మ్ని గుర్తు చేసింది. ఒక అనుకోని ఇన్సిడెంట్ జరగటం, ఎవరు చేశారు అని జరిపే తమ స్వార్థాన్ని బయటపెట్టే ఈ సినిమాలో ఐడియాకి తగ్గట్టు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనిపించింది. డెబ్యూ డైరెక్టర్ అంట చాలా బాగా క్రియేట్ చేశారు స్క్రీన్ ప్లేని. సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తూ, థ్రిల్ ఇస్తూ, పర్స్పెక్టివ్స్ చేంజ్ చేస్తూ థాట్ ప్రొవోకింగ్గా ఉంది. అందుకే రైటింగ్ పార్ట్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో దూరిపోయి యాక్ట్ చేశారనే ఫీలింగ్ వచ్చింది. చాలా న్యాచురల్గా ఉంది. బీజిఎం పెద్ద వినిపించలేదు. నేను సినిమాలోని కన్వర్జేషన్స్లో బాగా ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల ఏమో మరి బీజిఎం ఉందో లేదో కూడా తెలియలేదు. ఫైనల్లీ స్క్రీన్ ప్లేతో ఆటాడుకున్నారు. నేనైతే సాటిస్ఫై అయ్యా. బాగుంది, అండ్ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఫిలిం. ఓన్లీ మలయాళంలో మాత్రమే ఉంది, తెలుగు డబ్ అయ్యిద్దో లేదో తెలీదు. ఒకవేళ అయితే మాత్రం పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తా. కొన్ని సీన్స్ వల్ల ఫ్యామిలీతో చూడడం కుదరదు, వాచ్ ఇండివిజువల్లీ. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇప్పుడు ఒక మాట, స్పాయిలర్స్ అవ్వచ్చు, సో ఇప్పుడు చెప్పబోయేది వినొద్దు మూవీ చూడకపోతే కనుక. అదేంటంటే ఈ మూవీ క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు కదా, ఎవరో అనేది ఇప్పుడు ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి అందరూ ఒకటే అని ఏ పర్సన్ని మనకి చూపించలేదు. వాళ్ళందరూ ఒకటే అని సమాధానం ఇచ్చారు. వెన్ ఇట్ కమ్స్ టు సంథింగ్ ఆల్ ఆర్ గ్రే అని. మరి మీరు ఇది ఎవరు చేశారనుకుంటున్నారు? నేనైతే ఇతను ఆ టీచర్ చేశాడు అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ బ్లూటూత్ కనెక్షన్ అండ్ మూవీలోని 23 minutes 50 seconds దగ్గర ఒకసారి చెక్ చేయండి, మీరే ఆలోచించండి. హింట్ ఇచ్చారు డైరెక్టర్, బట్ ఓపెన్ ఎండింగ్ స్క్రిప్ట్ వైజ్ ఇవ్వక తప్పలేదు. ఇన్ కేస్ అతను కాకపోతే ఆ ముసలాయన ఆర్ ఎల్లో షర్ట్ అతను, మ్యాక్సిమం ఆ టీచర్ అని అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. స్టార్టింగ్లోనే వద్దు, ఒక 3 dots పెట్టి కింద కామెంట్ చేయండి, లేకపోతే స్పాయిలర్స్ అవుతాయి. సో ఇది మరి సినిమా గురించి. సినిమాపై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.